హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్కి కట్ వర్క్ డిజైన్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. అయితే ముందుగా మనం ఈ కట్ వర్క్ డిజైన్ని కట్ చేసుకోవడానికి బ్లౌజ్కి బోట్ నెక్ని కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ మీద బోట్ నెక్ని కట్ చేసేసుకున్నాను. అయితే ఇప్పుడు మనం కొలతలు చూసుకుందామండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి 15.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. అలాగే షోల్డర్ యొక్క విడ్త్ వచ్చేసి 6.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. అలాగే చంక్ యొక్క లెంత్ కూడా మనం 6.5 ఇంచెస్కే తీసుకోవాలి. అలాగే చెస్ట్ యొక్క లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే కిందన వెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అయితే ఇలా ఈ విధంగా మనం కొలతలు చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్ యొక్క కొలతలు చూసుకోవడానికి కిందన ఇలా ఈ విధంగా బక్రం పేపర్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దాని మీదన మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. ఇలా బక్రం పేపర్ మీద మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం చంక రౌండ్ని అలాగే బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని తీసేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ యొక్క విడ్త్ని 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్ యొక్క విడ్త్ని 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే లెంత్ వచ్చేసి 12 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన ఇలా ఈ విధంగా 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకొని ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఇలా మనం పైన రౌండ్ నెక్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందన వీడియోలో చూపిస్తున్న విధంగా కిందకి రౌండ్గా డ్రా చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను కిందన రౌండ్ని డ్రా చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ దగ్గర ఒక 1/2 ఇంచు గ్యాప్ మాత్రమే ఉంచుకున్నానండి. ఇలా మనం కట్ వర్క్ డిజైన్ కట్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకుంటే మనం స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని లోపల నుంచి బయటకు తిరిగేసినప్పుడు అక్కడ ఆ కట్ వర్క్ డిజైన్ లెంత్ అనేది తగ్గిపోతుందండి. అందుకని ఇక్కడ 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇలా ఈ విధంగా మనం కిందన రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ని డ్రా చేసుకోవడానికి ఇలా ఈ విధంగా అట్ట మీదన రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని మధ్యలోకి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని ఇలా ఈ విధంగా పెట్టుకొని ఈ రౌండ్ ప్రకారం డ్రా చేసుకోవాలి. మనం మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం రౌండ్గా డ్రా చేసుకోవాలి. అయితే ఇలా ఈ విధంగా డ్రా అనేది కింద 12 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు మనం డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం ఈ కట్ వర్క్ డిజైన్ని కట్ చేసుకోవాలి. అలాగే పైన మనం రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాం కదా, ఈ రౌండ్ నెక్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని తీసుకొని లైనింగ్ క్లాత్ మీదన ఈ బక్రం పేపర్ని పెట్టుకొని ఇలా ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ముందు మనం రౌండ్ నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా రౌండ్ నెక్ పైనుంచి ఇలా ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం రెండు వైపులో కూడా స్ట్రైట్గా కుట్టుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత
ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వచ్చి పైకి ఉండాలి, రాంగ్ సైడ్ వచ్చి కిందకు ఉండాలి. ఇప్పుడు దీని మీదన ఇలా ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ముందు మనం రౌండ్ నెక్ని కుట్టుకోవాలి. ఇలా మనం ముందు పైన రౌండ్ నెక్ని కుట్టుకున్న తరువాత ఇప్పుడు మనం కింద నుంచి కట్ వర్క్ డిజైన్ని కుట్టుకోవాలి. ఇలా మనం కింద నుంచి ఇలా కట్ వర్క్ డిజైన్ని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం కట్ వర్క్ డిజైన్ చుట్టూ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మనం మధ్యలోని కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంటుంది కదా, ఈ ఓపెన్ మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా ఒక కుట్టుని వేసేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా బక్రం పేపర్ని కట్ చేసేసుకోవాలి. అలాగే రెండో వైపు ఓపెన్ కూడా మనం క్లోజ్ చేసేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా మనం ఎక్స్ట్రా బక్రం పేపర్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందన నడుము దగ్గర మనం ఇక్కడ ఒక కుట్టుని వేసుకోవాలి. అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ బ్యాక్ ఓపెన్ అనేది వస్తుందండి. అయితే ఇక్కడ మనం మధ్యలో ఓపెన్కి కట్ చేసుకున్నాం కదా, ఇలా మధ్యలో కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్లో ఇక్కడ ఒక కుట్టుని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కుట్టుకున్న తర్వాత మధ్యలోని ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా మనం మధ్యలో క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ వర్క్ డిజైన్ చుట్టూ కూడా ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. ఇలా మనం కట్ వర్క్ డిజైన్ చుట్టూ కూడా కట్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన రౌండ్ నెక్ ఉంది కదా, అక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా నెక్ రౌండ్ చుట్టూ కూడా మనం కట్స్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మనకి క్లాత్ అనేది బయటికి రావాలంటే ఇలా ఈ విధంగా సూదితోని మనం బయటికి తీసుకోవాలి. ఇలా ఒక సూదిని తీసుకొని మనం కుట్టుని వేసుకోవాలి. ఒక 2-3 ముళ్ళు వేసుకున్న తర్వాత అప్పుడు మనం సూదిని బయటికి తీసుకొని ఆ దారాన్ని బయటికి లాక్కోవాలి. అప్పుడు మనకి ఈ క్లాత్ అనేది బయటకు వస్తుంది. అయితే నేను స్టార్టింగ్లో చెప్పా కదా, రౌండ్ నెక్ని డ్రా చేసుకునేటప్పుడు కిందన 1/2 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను అని. ఇక్కడ మనకి ఈ రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి అంటే ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ వరకు మనం కట్ వర్క్ డిజైన్ మార్క్ చేసుకుంటే మనకి ఇలా వెనక్ సైడ్కి తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. నేను 1/2 ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకున్నాను కదా, అందుకని నాకు కొద్దిగా ఇక్కడ షేప్ అనేది రాలేదు. మీరు అందుకే ఒక 1 లేదా 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని అప్పుడు మీరు కట్ వర్క్ డిజైన్ని డ్రా చేసుకోండి. ఇలా మనం సూత్తోని లోపలున్న క్లాత్ని బయటకు తీసుకున్న తర్వాత ఈ షేపులు ఉన్నాయి కదా, ఈ రౌండ్ షేపులన్నిటిని ఇలా ఈ విధంగా మనం సరి చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఎల్ షేప్లో కుట్టు వేసుకున్నాం కదా, దాన్ని కూడా మనం ఇలా ఈ విధంగా సరి చేసుకోవాలి. ఇలా ఈ విధంగా సరి చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కట్ వర్క్ డిజైన్ చుట్టూ కూడా పైనుంచి ఒక కుట్టుని వేసుకోవాలి.
ఇలా మనం ఎల్ షేప్లో ఇక్కడ కుట్టును వేసుకున్నాం కదా, దాని మీద నుంచి స్ట్రైట్గా కుట్టుని వేసుకోవాలి. ఇలా మనం స్ట్రైట్గా కుట్టుని వేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర సూదిని కిందకి పెట్టి పాదాన్ని పైకి లేపుకొని క్లాత్ని జరుపుకుంటూ మనం ఈ కట్ వర్క్ రౌండ్ని కుట్టుకోవాలి. అలాగే మరలా కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి సూదిని కిందకి పెట్టి పాదాన్ని పైకి లేపి క్లాత్ని జరుపుకుంటూ మరలా మనం రౌండ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా డిజైన్ చుట్టూ కుట్టుకున్న తర్వాత పైన రౌండ్ నెక్ ఉంది కదా, రౌండ్ నెక్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద లైనింగ్ క్లాత్ని అలాగే మెయిన్ క్లాత్ని రెండింటిని కూడా ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము దగ్గర మనం డాట్స్ని కుట్టుకోవాలి. దానికోసం ఇలా ఈ విధంగా క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక 3 ఇంచెస్ వరకు ఇలా ఈ విధంగా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 డాట్స్ని కూడా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కిందన నడుము దగ్గర క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా నడుము దగ్గర క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని కుట్టుకోవాలి. మనకి రైట్ సైడ్కి వచ్చేసి ఉక్స్ పట్టి అలాగే లెఫ్ట్ సైడ్కి వచ్చేసి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. అలవాటును బట్టి మనం ఉక్స్ పట్టి కాజా పట్టీని కుట్టుకోవాలి. కొంతమంది లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారు, కొంతమంది రైట్ సైడ్ పెట్టుకుంటారు. ఇలా మనం ఉక్స్ పట్టీని కాజా పట్టీని కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఉక్స్ పట్టీని కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను బ్యాక్ సైడ్కి వచ్చేసి బౌన్ పెట్టుకుంటున్నానండి. బౌ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు వీడియో చూడాలనుకుంటే లింక్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ప్లే అవుతుంది. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టీని కుట్టుకున్న తర్వాత ఇక్కడ నేను బ్లౌజ్ మొత్తాన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి మీదన బౌన్ పెట్టి సూత్తో స్టిచ్ చేసుకున్నానండి. ఇంతేనండి బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఈ కట్ వర్క్ డిజైన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.